స్టేట్ లెవెల్ ఆర్థోపెడిక్ సర్జన్స్ కాన్ఫరెన్స్ కు కరీంనగర్ వేదిక కానుంది. ఈ మేరకు నగరంలోని రెనీ ఆసుపత్రిలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు బంగారు సామ్య మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు 9వ యాన్యువల్ కాన్ఫరెన్స్ వి కన్వెన్షన్ హాల్లో జరుగుతుందని చెప్పారు. స్టేట్ ఆర్థోపెడిక్స్ సర్జన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన బ్రౌచర్లను విడుదల చేశారు. స్టేట్ ఆర్థోపెడిక్స్ సర్జన్స్ ఆధ్వర్యంలో చేపట్టబోయే ఇట్టి కాన్ఫరెన్స్ కు దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని చెప్పారు. చెల్మడ ఆనందరావు ప్రతిమ రెనీ ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా లైవ్ వర్క్ షాప్స్ నిర్వహిస్తామని చెప్పారు. ఆపరేషన్లపై సలహాలు సూచనలు క్లుప్తంగా అందజేస్తారని తెలిపారు. సుమారు 1500 వైద్యులు హాజరు కానున్నారని చెప్పారు. అంతేకాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి విశిష్ట వైద్య సేవలు అందించిన వైద్యులను సత్కరించనున్నామని చెప్పారు. అదేవిధంగా నూతన ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ ఎంపిక జరుగుతుందని చెప్పారు. ఇటీ సభలకు మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో పాటు ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, వినోద్ కుమార్, ఇతర ఎమ్మెల్యేలు హాజరు కానున్నారని తెలిపారు. వైద్యులు తమ నాలెడ్జ్ను రెట్టింపు చేసుకునేందుకు కాన్ఫరెన్స్ దోహదపడుతుందని ఆర్థోపెడిక్ వైద్యుడు వెంకటరెడ్డి అన్నారు. లేటెస్ట్ టెక్నిక్స్తో హైదరాబాద్కు ధీటుగా దేశ విదేశాల నుంచి వచ్చే నిపుణులచే ట్రైనింగ్ అందించనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు బంగారి స్వామితో పాటు మోతీలాల్, నర్సింలు, వెంకటరెడ్డి, పవన్ కుమార్, ఆర్థోపెడిక్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. 1, 2, 3, 4 ఫిబ్రవరి నుంచి రాష్ట్రీయ శల్య శస్త్రచికిత్స నిపుణుల సదస్సు జరగనుంది. దట్ ఈజ్ ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్. జాతీయ స్థాయిలో ఉన్న స్పీకర్స్, రాష్ట్ర స్థాయిలో స్టూడెంట్స్, ఆర్థోపెడిక్ సర్జన్స్ మోర్ దాన్ 1500 మంది ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతున్నారు. ఈ కాన్ఫరెన్స్ని 4 భాగాలుగా విభజించాము. అది ఫిబ్రవరి 1 రోజు లైవ్ సర్జికల్ వర్క్షాప్స్ ఉన్నాయి. 5 లైవ్ సర్జికల్ వర్క్షాప్స్, 1 కీహోల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. ఈ లైవ్ వర్క్షాప్ చెల్మడ ఆనందరావు మెడికల్ కాలేజ్ ఓటీ నుంచి ఆ ఆడిటోరియంకి ట్రాన్స్మిట్ అవుతుంది. 2వ లైవ్ సర్జరీ వర్క్షాప్ మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్ర సదస్సులో మొట్టమొదటిసారిగా లైవ్ వర్క్షాప్ చేయడం కరీంనగర్కి ఒక మంచి ఖ్యాతి తీసుకొచ్చే అవకాశం ఉంది.